ఒక క్వింటాల్ అంటే 100 కిలోగ్రాములు. ఏనుగు బరువు 5000 కిలోగ్రాములైనా ఇది ఎన్ని క్వింటాలకు సమానం లేదా క్వింటాల్లో తెలపండి. 5000 కిలోగ్రామ్ బై 100 కిలోగ్రామ్ చేస్తే 50 క్వింటాలకు సమానం. ఇది భాగాహారం ఎందుకు చేస్తామంటే తీసివేతకు బదులు భాగాహారం చేస్తాం. ప్రతిసారి తీసివేసే బదులు అంటే 5000 కిలోగ్రామ్ నుంచి 100 కిలోగ్రామ్ అంటే ఒక క్వింటాల్ అంటే 100 కిలోగ్రాములు కాబట్టి ఈ 100 కిలోగ్రాములు అనేవి ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి. ఈ 5000లో 100 కిలోగ్రాములు ఎన్ని ఉన్నాయి. ఒకసారి 100 తీసేస్తే 5900. ఇది ఒక క్వింటాల్. 5900 నుంచి 100 తీసేస్తే 5800. 2 క్వింటాలు. ఇట్లా ప్రతిసారి తీసేసే బదులు భాగాహారాన్ని యూజ్ చేస్తాం. ఒక లారీ 7500 కిలోగ్రాముల బరువును మోసుకెళ్ళగలదు. అందులో ఒక్కొక్క కార్టన్ బరువు 15 కిలోగ్రాములు అయినా అలాంటివి ఎన్ని కార్టన్లు మోయగలదు. ఒక కార్టన్ బరువు 15 కేజీలు అయితే 7500 కిలోగ్రాములు ఎన్ని కార్టన్లు అయితే 7500 బై 15 క్యాన్సిల్ అయితే 500 కార్టన్ బరువులకు మోస్తుంది. ఒక మామిడి పండు బరువు 400 గ్రాములు, ఒక జామ పండు బరువు 200 గ్రాములు, ఒక ఖర్జూర పండు బరువు 1 కిలోగ్రామ్ 200 గ్రాములు అయినా 5 ఖర్జూర పండ్ల బరువు ఎన్ని మామిడి పండ్ల బరువుకు సమానం. ఒక ఖర్జూర పండు బరువు 1 కిలోగ్రామ్ 200 గ్రాములు అయితే అలాంటివి 5 ఇంటూ 1 కిలోగ్రాము 200 గ్రాములు, 5 ఇంటూ 1 5 కిలోగ్రాములు, 200 ఇంటూ 5 1000 గ్రాములు. 1000 కిలోగ్రాములు 5 కిలోగ్రాములు 1000 గ్రాములు అంటే 1 కిలోగ్రామ్. 5 + 1 6 కిలోగ్రాములు. దీన్ని ఇలా కూడా చేస్తాం. ఇప్పుడు 1 కిలోగ్రామ్ 200 గ్రాములను 1200 గ్రాములు కూడా రాస్తాం. అది ఒక ఖర్జూర పండు బరువు. ఇలాంటి 5 అంటే 5 తోటి ఇంటూ చేస్తే 6000 గ్రాములు లేదా 6 కిలోగ్రాములు. ఇది గ్రాములు, ఇది కిలోగ్రాములు. అయితే ఒక మామిడి పండు 400 గ్రాములైన 6000 గ్రాములకు ఎన్ని మామిడి పండ్లు సమానం అన్నప్పుడు 6000 బై 400. దీన్ని క్యాన్సిల్ చేస్తే 15 మామిడి పండ్లకు సమానం. అంటే ఒక మామిడి పండు 400 అయితే ఇలాంటి 15 ఎంత అన్నప్పుడు 15 మల్టిప్లికేషన్ చేస్తే 6000 గ్రాములు అవుతుంది లేదా 6 కిలోగ్రాములు. 5 ఖర్జూర పండ్ల బరువు 6 కిలోగ్రాములు, 15 మామిడి పండ్ల బరువు 6 కిలోగ్రాములకు సమానం. ఒక పెట్టెలో 8 కిలోగ్రాముల 750 గ్రాముల ఆపిల్ పండ్లు ఉన్నాయి ఒక పెట్టెలో. ఇలాంటివి 12 పెట్టెల్లో మొత్తం ఆపిల్ పండ్ల బరువు ఎంత? ఒక పెట్టెలో 8 కిలోగ్రాముల 750 గ్రాములు ఉన్నాయి. ఇలాంటివి 12 పెట్టెల్లో మొత్తం బరువు ఎంత? 8 కిలోగ్రాములు 750 గ్రాములు. దీన్ని 8750 గ్రాములు ఇంటూ 12 చేస్తే 105,000 గ్రాములు అవుతుంది. ఈ గ్రాములను కిలోగ్రాములకు మార్చుకోవాలంటే బై 1000 అంటే ఈ 3 సున్నాలకి క్యాన్సిల్ అయితే 105 కిలోగ్రాములు అవుతుంది.